అంబేద్కర్ గారి గురించి ఈ జనరేషన్కి మీ మాటల్లో వినాలనుకుంటే అంబేద్కర్ గారి గురించి అనేది ఇప్పుడు నైట్ 2 o'clock అవుతుంది. డాక్టర్ మాచల్ భిక్షపతి, కల్నల్, ఎక్స్-సర్వీస్ మ్యాన్. నౌ హీస్ ఎ డాక్టర్ ఇన్ జనగావ్. జస్ట్ 2 hours బ్యాక్ ఆయన పాడ్కాస్ట్లో చెప్పిన విషయాలు అంబేద్కర్ గారి గురించి, సైనికుల గురించి, పాలిటిక్స్ గురించి, ఎస్పెషల్లీ బీసీస్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అనే వాటి గురించి చెప్పినప్పుడు కొన్ని విషయాలు అయితే గూస్ బంప్స్. వాళ్ళు అంబేద్కర్ గారి గురించి తెలియకపోతే ఎట్లా? అబ్సల్యూట్లీ తెలియాలి. ప్రతి ఒక్క భారతీయుడికి ఆయన గురించి తెలియాల్సిందే. ఏదో ఒక మీటింగ్ పోతుంటే అక్కడ వర్షం వస్తున్నది, హీ స్టక్ ఇన్ ఎ కార్. దిగితే అప్పుడు అంబేద్కర్ అంటే ఎక్కడ దొరుకుతాడా కొడదామని కొంతమంది, ఎక్కడ దొరుకుతాడా దండం పెడదామని కొంతమంది. బాయిలో కేటేసి నీళ్ళు తీసినప్పుడు వాళ్ళ నీళ్లు ఆ నుండి ఇటు వస్తే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. అన్ని జాతులను ఉరికిపిచ్చి కొట్టింది, చాలా కొట్టేది. స్వతంత్రం రాకముందు నుంచి ఉందా లేకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత? నో. స్వార్థీలందరూ స్వతంత్ర పోరాటం పోతే అంబేద్కర్ గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. అట్లా నేను వ్యతిరేకం కాదు సార్. బీసీ ఓట్ బ్యాంక్ ఎంత ఉంటుంది సార్ తెలంగాణ? 100%, అబౌవ్ 50% ఉంటుంది కదా సార్. అబౌవ్ 50%, 100%. కాంగ్రెస్ ఈజ్ రెడ్డి, బీఆర్ఎస్ ఈజ్ రావు, అంతే కదా. ఉన్న విషయమే కదా. గొడ్డళ్ళు, కొడవళ్ళు, గుత్పలు బట్టి పోరాటం చేసి నా కొడుకులను ఉరికిపిచ్చారు. ఈ తరం వాళ్ళు మాత్రం అదములు, మూర్ఖులు. ఎవడన్నా నీ ఏరియాలో నిలబడాలి బుద్ధిమంతులు ఉంటే వాళ్ళని గల్లా పెట్టి నిలబెట్టుకోండి. అద్భుతమైన పవర్ ఉంది. ఆ పవర్ తోటే ఈ సమాజం నడుస్తుంది. అద్భుతమైనటువంటి గీత, అద్భుతమైన రామాయణ, అద్భుతమైన మహాభారతం, వాటన్నిటికి మించినటువంటి గ్రంథం రాజ్యాంగం. అసలు ఈ గవర్నమెంట్లు స్కీములు పెట్టడం వల్ల అసలు భారతదేశానికి ఉపయోగం ఉందా? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు, నేను టీవీ ఇస్తాంటే, వాడు ల్యాప్టాప్ ఇస్తాంటే, వాడు స్కూటీ ఇస్తాంటే, వాడు మోటార్ ఇస్తాడు, వాడు బస్సు రేపు పోవడం బస్సు కూడా ఇస్తానంటే. ఆర్మీలో వర్క్ చేశారు చాలా సంవత్సరాలు. కేమ్ బ్యాక్ టు తెలంగాణకు వచ్చారు. ఎంత చేయాల్సిన సేవ చాలా ఉంది. వాళ్ళు పడుకొని ఉన్నారు కాబట్టి నేను మేలుకోవాల్సి వస్తుంది. మతం మనిషికి అవసరమా, మతానికి మనిషి అవసరమా? ఐఎమ్ ఫీలింగ్ ఇన్సెక్యూర్, హానెస్ట్లీ చెప్తున్నాను.